నిత్యము మరణము చూడక బ్రతుకున్నట్టు నీవు తయారు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతమంది ఆయన ఇష్టానికి అనుభవిస్తారా వచ్చడానికి పరిశుద్ధంగా ఉన్నారా? ప్రభుత్వ మాట్లాడదాం. ప్రియ సహోదరులారా, ఎవరైతే కావచ్చు కానీ ఏ సమస్య గురించి వచ్చావా आगे కానీ एक ही समस्या जिसको आप इधर आए हैं, किस समस्या आप इधर लेकर आए हैं, कौन सा बात तुम्हारा जिंदगी में अपने जिया अपना मैं यीशु मसीह से बात करना चाह के इधर आए हैं। आपको कुछ बोलना है जीसस से, कुछ बोलना है अपना भगवान से, आप बोलो उससे, आप बोलो उससे। आप क्या बोलना चाहता है? आप क्या बोलना चाहते हैं अपना भगवान से? आप क्या बोलना चाहते हैं अपना यीशु मसीह से? वो आपका जिंदगी पूरा बदलना चाहते हैं आज इस दिन। उसको तुम्हारा जिंदगी चाहिए, तुम्हारा दिल उसको चाहिए। आप उसका तुम्हारा दिल उसको दे सकती है। आपके लिए उसने उसका जिंदगी और तबाह कर दिया, उसका जिंदगी पूरा तबाही करके उसका पूरा शरीर उधर उसको उस क्रास पे उसका जिंदगी खत्म करके उसका पूरा खून का भी खून उसका शरीर में नहीं है। फिर तुम्हारे लिए सिर्फ तुम्हारे लिए उसका जिंदगी तमाम करके तुम्हारे लिए वो बन चुका है। फिर जीवन होके उसने वो किधर गया? वो उधर तुम्हारा हमारा सब जिंदगी को उधर ले जाना चाहता है। और भगवान अभी तुमसे बात करना चाहता है। अभी किस समस्या लेके आप इधर आए हैं उससे बोलो, भाई जीसस मेरा जिंदगी ऐसा है, अभी मेरा जिंदगी में आप कुछ अच्छा करना मैं चाहता हूँ। मेरा जिंदगी ऐसा है, मेरा पूरा परिवार ऐसा है, मेरा बच्चा ऐसा है, मेरा पति ऐसा है, मेरा पूरा कुटुंब ऐसा है। और ప్రతి ఒక్కరు మాట్లాడదాం దేవుడితో. ప్రతి ఒక్కరు కూడా దేవుడి యొక్క సన్నిధిలో వివిధ ఆయనతో మాట్లాడదాం. నా యొక్క జీవితంలో ప్రభువా మా జీవితాన్ని మార్చు, ప్రభువా నా యొక్క కుటుంబాన్ని మార్చు, ప్రభువా నా భర్తను మార్చు, ప్రభువా నా భార్యను మార్చు, ప్రభువా నా యొక్క జీవితాన్ని ఫలవంతమైన జీవితంగా పరిశుద్ధమైన జీవితంగా ఆ జీవితాన్ని మార్చి వేసేయాలి. ప్రతి ఒక్కరు మాట్లాడదాం. దేవుడు మీతో ఉన్నాడని వస్తున్నా నేను అభిషేకించాలని, నేను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపాలని స్థాపించుకుని లేదు. నేను అభిషేకాన్ని ప్రతిబింబాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను బలాన్ని ఇష్టపడుతున్నాడు. ఎంతమంది అన్ని స్థాయిలను ఉపయోగించుకుంటున్నా ఎందుకంటే ఏదో ఆయన అభిషేకాన్ని వారికి ఆయన నేను చూస్తూ ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నేను చూస్తున్నటువంటి దేవుడు, నేను గమనిస్తున్నటువంటి దేవుడు, ఆయన
సాక్షులుగా నడిపించండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. యేసయ్యా నువ్వు విషయాల్లో ప్రభువా క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి పాపమైన అరాచక శక్తులను అప్పగిస్తా ఉన్నాను. యేసయ్యా వారికి రక్షణ దాక్షిణ్యం పెడుతున్నాను. వారితో ఉండి నేను నీ బిడ్డల తండ్రి కాదు ఏ విధంగా కూడా ప్రభు సఫలం కాకుండా స్తోత్రం 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 హల్లెలూయా
వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. వాక్యాన్ని పంచుకున్న ప్రార్థన చేస్తున్నా. సాయంకాలం పంచుకున్న ప్రార్థన చేస్తున్నా. అలాగే దాన్ని ముఖ్య వాక్య పరిచయం చేసిన ప్రార్థన చేస్తా ఉన్నా. ఆయన గురించి ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని నేను చేతులు అప్పగిస్తా ఉన్నా. ప్రత్యేకంగా ప్రభు యొక్క కార్యక్రమాన్ని ఆహారాన్ని ఇస్తా వారి స్పాన్సర్స్ చేతుల వరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ యొక్క తండ్రి జరగడానికి మరి ఆయా రకాలుగా ప్రోత్సాహాన్నిస్తున్నటువంటి ఈ సహోదరి సహోదరులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా ఇది మా కొరకు కాదుకొని ప్రభా కూడా పాత్రదారులుగా తండ్రి కొన్ని రోజులుగా ఉండాలని మంత్రులను ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది తండ్రి సాధించడానికి కేవలమైన సాధారణ శక్తులు మనుష్యులు కూడా అవి లైవైపోయి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు కూడా మరి ప్రార్థన చేస్తా ఉన్నా. అలాగే చూడాలిగా ఉన్నటువంటి మరి సంవత్సరం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. రోజుల్లో మరి ప్రశ్నించడానికి వచ్చింది ఆ బిడ్డలు వచ్చి కోరుతున్నారు. ఆ బిడ్డ యొక్క తండ్రి మరి తండ్రి మరియు సరైన రీతిలో అభివృద్ధి జరగడానికి అభివృద్ధి నడిపించమని కోరుతున్నారు. అలాగే సహోదరుడు మరి సురేష్ వారి కుమారుడు ప్రభావ మార్చుకుని అయిపోయిందని ప్రభావం మార్చుకుని చిన్న ఐశ్వర్యంగా ఉంచారు. ఆ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఆ బిడ్డలు ఈ రోజు చేయమని కోరుతున్నా. ఈ రోజు ఆ బిడ్డకు చేస్తామని కోరుతున్నాం. ఆ బిడ్డకు ఈ రోజు మరి పూర్ణ స్వస్థతలో ఎవరు తిరిగి రావడానికి ఆలక్ష్యం ఆయన అందులో దేవుడు రావడానికి చేస్తున్నాడు. నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. ఎంతమంది దగ్గర వారందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. వారందరినీ తండ్రి చేతులుగా అప్పగిస్తా ఉన్నా. వారందరినీ ప్రభావం మహిమకరంగా మార్చండి. అయితే నా ప్రభుత్వ గొప్ప కార్యం చేస్తాడు. వచ్చిన వారు వచ్చి సాక్ష్యం చెప్పగలుగుతాడు. ప్రతి ఒక్కరికి దాల్చమని కోరుతూ ఉన్నా. ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి నీకు వందనాలు ఇస్తాయా. నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా ప్రభా. అలాగే తండ్రి మరి మా యొక్క సంఘాలు మా యొక్క తండ్రి మా యొక్క మరి మా యొక్క కుటుంబాలను వండినటువంటి మా సమస్యలన్నింటినీ కూడా నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. ఎందుకు తండ్రి నేను చేస్తున్నటువంటి తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి యొక్క దర్శనాన్ని బట్టి మేము చేస్తున్నటువంటి తండ్రి ఆ ఆశ్రమం ప్రేరితలకు కూడా దీవెనకరంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. అది తండ్రి జరగవలసి ఉంటుందిగా దానికి కావలసిన సమస్యలు కూడా జరగబడుతున్నట్లు నీ కృప నుంచి మమ్మల్ని పంపించమని కోరుతున్నాను. ఇక్కడ కొరవైన కూడా దీవించండి. మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని యేసు నామములో వాడిని వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు తన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనందరికి నుండి లోకంలో సకల పరిశుద్ధులకు ఈ దినాన ప్రభు సన్నిధిలో తమ హృదయాలను కృమరించిన ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఈ ప్రియాలకు సదాకాలం తోడేండి కాపాడుని గాక. ఆమేన్.